అందరికీ నమస్కారం. హాల్ టికెట్లు కూడా వచ్చేసాయి. మరింత టెన్షన్ వచ్చింది, గందరగోళం వచ్చింది. ఒకసారి ఏం జరుగుతుందో, హాల్ టికెట్లో ఉన్న లోపాలు ఏంటి ఒకసారి మీరు చూశాక మనం దీనికోసం మాట్లాడుకుందాం. మీరు గమనిస్తే 22వ తేదీన 9:30 నుండి 12:30 గంటల వరకు ఒక వ్యక్తి నర్సన్నపేటలోని ఎగ్జామ్ రాస్తాడు. అదే వ్యక్తి అదే రోజు 22 జూను ఎక్కడికి రాస్తాడు? శ్రీకాకుళంలో జిఎంఆర్ ఇన్స్టిట్యూట్, అంటే ఇది రాజాం. అంటే నర్సన్నపేట నుండి రాజాంకి జర్నీ చేయడానికి 3 గంటలు. ఇక్కడ ఎగ్జామ్ 12 గంటలకు క్లోజ్ చేసి 2:30కి ఎగ్జామ్ అంటే 1 గంటకు రిపోర్ట్ చేయాలి, లేదా 1:30కి కనీసం 2కి రావాలి. అంటే 3 గంటల జర్నీ 1:30 వ్యవధిలో ఆయన ఎలా చేస్తాడు? అంటే ఎగ్జామ్ రాయలేడు. ఒకవేళ ఏదైనా ఒక విధంగా వచ్చినా అదే రోజు జూన్ 22 2:30 నుండి 5:30 వరకు ఎగ్జాము ఏది ఉంది? ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచరు. అదే వ్యక్తికి అదే రోజు అదే సెంటర్లో 2:30 నుండి 5:30 గంటల వరకు పీఈటీ విహెచ్ ఉంది. అంటే ఒక వ్యక్తి ఒకే రోజు 3 పరీక్షలు రాస్తాడు, ఒకే సమయంలో 2 పరీక్షలు రాస్తాడు. ఇది ఎలా పాసిబులో మరి అధికారులకే తెలియాలి. కాబట్టి దయచేసి ఇలాంటి గందరగోళాన్ని సృష్టించి విద్యార్థుల యొక్క మానసిక స్థితితో మీరు ఆడుకోవద్దండి. అర్జెంటుగా దీన్ని రెక్టిఫై చేసి ఈ సమస్య పరిష్కారం చూపుతారని ప్రభుత్వం వారికి కోరుతున్నాం. ఇది ప్రభుత్వం పరిస్థితి. ఒక వ్యక్తికి ఒకే రోజు వివిధ సెంటర్లో ఎగ్జాము, ఒకే సెంటర్లో వివిధ ఎగ్జామ్స్. ఏమనుకుంటున్నారు? ప్రభుత్వం వారు అర్జెంటుగా స్పందించి వితిన్ ఫ్యూ అవర్స్లో దీనిపై రెక్టిఫై చేసి ఈ గందరగోళానికి తెరదించండి. విద్యార్థులు కూడా అధైర్యపడకుండా ఆయా జిల్లాల యొక్క హెల్ప్ లైన్ నెంబర్లకు ఫోన్ చేసి రెక్టిఫై చేసుకోండి. ఇక ప్రభుత్వం ఎలా మారదు కాబట్టి మనకి ఉన్న తక్కువ సమయంలో ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలా చదవాలి అనే అంశం మీద ఎవరికి వాళ్ళు స్వీయ నియంత్రణతో అనవసరమైనటువంటి గాసిప్స్ న్యూస్ జోలికి పోకుండా, సమయాన్ని వృధా చేసుకోకుండా చదువుకునే ప్రయత్నం చేయండి. ఎట్ ద సేమ్ టైం ఈ ప్రాపర్గా నిద్రపోండి, మంచిగా ఫుడ్ తీసుకోండి, ఎటువంటి హెల్త్ డిస్టర్బెన్స్ లేకుండా ఈ యొక్క గోల్డెన్ అవర్స్ అన్నట్టు ఈ గోల్డెన్ అవర్స్ని మీరు సద్వినియోగం చేసుకొని అందరూ విజయం అందుకుంటారని ఆశిస్తూ మీ గణేష్ తెలుగు. థ్యాంక్ యూ అనండాల్.